సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి టీ స్టాల్ గురించి ఒక వీడియో జరిగిందనమాట. సో ఎలాగుంటుందో సింపుల్గా చెప్తాను చూడండి. సో మనం నిన్న చేసిందేమో టిఫిన్ సెంటర్ గురించి చేసామన్నమాట. టిఫిన్ సెంటర్ గురించి చేసాము. సో ఈరోజు ఏంటంటే మనకి దీని గురించి చేయడం జరుగుతుందన్నమాట. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసుకోండి. మన వీడియోలు చాలా బాగుంటాయండి. మీకు రెండు చూడండి లేదా ఒకటే చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా వద్దనమాట. సో ఈరోజు ఏంటంటే చూపిస్తాను, సింపుల్గా ఉంటుంది. సో పిక్చర్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట. నేను క్యాన్సిల్ లాక్కున్న తర్వాత సో దీన్ని తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది కనిపిస్తుందండి. దీన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఎంఎస్ అయ్యేసరికి యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్ తీసుకోవాలండి. ఎంత డార్క్ ఉండాలంటే అంత డార్క్ ఉండాలి. ఇలా ఉండాలి నాకైతే. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డబ్బా సింబల్ ఆపడుతుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మన డ్రామెన్ ఆపడుతుంది బ్రష్ సింబల్. ఆ బ్రష్ సింబల్ తీసుకొని పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేసానండి. టచ్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని అయితే ఎనేబుల్ చేసుకొని సో దీని కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఎల్లో కలర్ లాగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నానండి. మనకి ఏంటంటే ఒక రకమైన ఎఫెక్ట్ కావాలనిపించింది. సో దాన్ని ఏం చేయాలంటే సో నాకైతే ఇలా కావాలనిపించింది. దీని అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్నానండి. సో మధ్యలో కనుక్కొని లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడికైతే ఎడిటింగ్ అంతా అయిపోయినట్టు మనం ఏం చేయాలంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గెల్క్ తీసుకున్న తర్వాత సో మాకు ఇక్కడ మనకి ఒక మండలా పిఎన్జీ కావాలి కాబట్టి మండలా పిఎన్జీ అనేది నేనైతే పిక్చర్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మండలా పిఎన్జీ కూడా అడగండి, నేను ఇస్తాను. ఒకవేళ మేము మర్చిపోయి ఉంటే నాకు ఖచ్చితంగా అడగండి, నేనైతే ఇస్తాను. ఓకేనా. తర్వాత వచ్చరికి నేను మండలా పిఎన్జీ కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట. తీసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీని కలర్ వచ్చరికి మీరు ఏదో ఒక కలర్ తీసుకొని దీని అయితే ఇట్లా ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట. నాకెందుకు మరి ఇది బ్లాక్ అయితే బాగుండు అని అనిపిస్తుంది. సో బ్లాక్ తీసుకున్న తర్వాత ఇంత ఎక్కువ వద్దు అనిపిస్తుంది, లైట్గా అలా సరిపోతుంది. సో దీనికైతే లాక్ వేసుకోవడం జరిగిందనమాట. లాక్ వేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఫ్రమ్ గల్కి తీసుకున్న తర్వాత మీకైతే కొన్ని పిఎన్జీ ఇస్తానండి. అది ఓన్లీ సబ్స్క్రైబర్కి మాత్రమే ఇస్తున్నాను. సో తీసుకోండి. సో దీనైతే పెట్టుకోవడం జరిగిందనమాట. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట. చూసుకొని ఒకసారి. తర్వాత వచ్చేసరికి మనకి షేప్స్ అని కనిపిస్తాయండి. షేప్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంత షేప్ కావాలో చూసుకొని, అంటే మనకి టీ స్టాల్ ఉంది కదా, ఆ టీ స్టాల్ మునిగిపోయేటట్టు కావాలండి మనకి. సో టీ స్టాల్ ఎంత మునిగిపోతుందో అంతవరకు మనకైతే ఈ షేప్ అనేది అనిపించింది. తర్వాత వచ్చేసరికి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని దీని కింద కనుక్కున్నానండి. అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తాయన్నమాట. దీనికైతే బ్లాక్ కలర్ పెట్టుకొని సో దీనైతే ఇలాగ ఎనేబుల్ చేసుకొని మనకి ఇలాగ ఒపాసిటీ తగ్గించుకుంటే మనకి ఏంటంటే ఒక ఎఫెక్ట్ లాగా వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకోండి. సో ఇప్పటికైతే ఆ స్థితికైతే ఎడిటింగ్ అంతా మొత్తం అయిపోయినట్టాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి టీ స్టాల్ అండ్ పేరు అయితే రావాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుఫాంట్లో కన్వర్ట్ చేసి పెట్టుకున్న మ్యాటర్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్నానండి. సో మ్యాటర్ ఏంటంటే రాంబాబు అని మ్యాటర్ అనమాట, ఆ పేరు అనమాట. పేరుని ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫాంట్లు ఉంటాయండి, అనుఫాంట్లు. సో అనుఫాంట్లు యాడ్ చేద్దాం అనుకున్నాను. సో అనుఫాంట్లు ఏదో ఫాంట్. సో నేనైతే ఇప్పుడు ర్యాండమ్గా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఏదో ఫాంట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదేని కాదు, చూడండి నాకు చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఫాంట్. సో నేనైతే ఏదో ఒకటి ప్రస్తుతానికి అయితే ఏదో ఒకటి యాడ్ చేసుకున్నాము. ఇది సుజాత ఫాంట్ కానీ ఇది సునీత ఫాంట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి సో లైట్ కలర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ కలర్ తీసుకుంటే మనకి మంచిగా లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి దీని అయితే మనం షాడో అనేది ఎనేబుల్ చేసుకొని దీనికి 30% పెట్టుకొని ఒపాసిటీ, బ్లర్ అనేది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4%. చూసారు కదా, నీట్గా ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే మనకి ఇక్కడ పొజిషన్ కనిపిస్తుంది. దీని మధ్యలో క్లిక్ చేసుకుని మధ్యలోకి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసరికి దీన్ని లాక్ వేసుకున్నాను. దీన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే టీ స్టాల్ అని కొట్టానండి. స్టాల్ అని కొట్టంగా మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకి ఫాంట్ ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కలర్ అనేది ఎనేబుల్ చేసుకుందాము. ఎనేబుల్ చేసుకున్న తర్వాత స్ట్రోక్ అని కూడా కొంచెం ఎనేబుల్ చేసుకుందాము. మనకి ఎంత కలకుండా అంత పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మీకు ఫాంట్ అనేది ఏదో ఒక ఫాంట్ మనకి గూగుల్ మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకి దాన్ని ఏమంటారంటే మన పిక్చర్ లెవెల్ ఆల్రెడీ ఉంటాయి, ర్యాండమ్గా ఉంటాయి. వాటిని యాడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం జరిగిందనమాట. చూసారు కదా నీట్గా వచ్చాయో. సో ఇలాగనమాట.
సో నీట్గా వచ్చాయి. మనం ఇంకా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మ్యాటర్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఫోన్ నెంబర్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుందన్నమాట. సో నేను టైం లేక నేను ఈ విధంగా చేసాను అనమాట. మాకు ఇంకా చాలా వస్తాయి, రెస్టారెంట్ గురించి కానీ ఇంకా కర్రీస్ పాయింట్ గురించి కానీ మోటార్ గురించి కానీ చాలా ఉన్నాయి. సో ఇంకా చేస్తూ ఉంటాను. సో వీడియో తెదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాము. సో థ్యాంక్ యూ.